నేను ఈ ఇంటికి వచ్చినాక ఇవన్నీ చేస్తా ఉన్నది. ఖతర్లో చేయలేదు, సౌదీలో చేయలేదు. సౌదీలో ఓన్లీ పెద్దలకి నర్సింగ్ లాగా చేశాను. వాళ్ళకి ఇంజక్షన్, ట్యాబ్లెట్లు అవన్నీ సౌదీలో చాలా వరకు. కుకింగ్ అనేది ఎక్కువ తెలుసు కానీ అంతగా తెలీదు. వాళ్ళకి నర్సింగ్ లాగా ఒక సేవ కార్యక్రమంగా ఒక నర్సింగ్ వర్క్ అనుకోండి, అలా చేశాను నర్సింగ్ వర్క్ సౌదీలో. ఖత్తర్కి వచ్చిన తర్వాతే మొత్తం తను డబ్బులు ఇచ్చి నాకు నేర్పించింది. నాకు కాదు, ఒక యూట్యూబ్ ఛానల్లో ఎవరో మన మేడము డేకి 500 ఖత్తర్ డబ్బులు, డేకి 500 తీసుకొని నన్ను నేర్పించింది. వాళ్ళు నేర్పించింది ప్రతి ఒక్కరు కూడా. చెఫ్ నేను నేర్చుకుంది కూడా చెఫ్ దగ్గరే వచ్చు, ఐకాన్ కూడా నాకు. కానీ బయట కంటే తెలియదు కదా. ఖత్తర్లో పాపం మేడం వల్ల కూతురే 4 days, మళ్ళీ 4 days నేర్చుకుంది. 4 daysకి 2000 ఖత్తర్ డబ్బులు నేర్పించింది నాకు. ఇక్కడ వచ్చినాక, ఇంటికి వచ్చినాక ప్రతి వర్క్ కూడా, ప్రతిదీ చేయనన్నా కూడా తనే నేర్పిస్తుంది. మాకు నాకు రాదు మరో అన్నవాడా ఒప్పుకోదు, తగ్గ మనం ఒప్పుకోలేని సమస్య లేదు అంటుంది. అంతే. అక్కడైతే ఇవి క్లీన్ చేయనట్టు ఒకరు, ఇవి ఒప్పుకున్నట్టు ఒకరు, ఐరన్ చేయనట్టు అలా ఉంటారు. ఒక్కరి పని ఒకరు చేసుకుంటారు. కుకింగ్కి వేరే, క్లీనింగ్కి వేరే, అలాగా. ఇక్కడ కోవిడ్లా చిచి అందరికీ ఒక్క పని మనిషి ఒక్కరే చేయాలి అన్ని పని. ఛాన్స్ లేదు నాకు, సౌదీకి ఛాన్స్ లేదు, ఖత్తర్కి ఛాన్స్ ఉందో లేదు తెలియదు. అంత దిగడం మేము వాళ్ళు వస్తాం వచ్చేసా. అదే ఆడైంది. లేకపోతే ఈ పాటికి నేను ఇక్కడ ఉండేదాన్ని ఖత్తర్లో. అయితే అప్పుడు చెప్పింది ఖత్తర్లో, నువ్వు రిటర్న్ రా, నీకు 15,000 ఖత్తర్ డబ్బులు 15,000 ఇస్తా అన్నది. 15,000 కదా, 15,000 ఖత్తర్ డబ్బులు ఇస్తాను. మన డబ్బు ఆశపడదు కదా. మనం ఏదైనా వెళ్ళాలంటే వెళ్ళిపోవాలి, ఏదైనా చేసేయాలి. డబ్బుకు లంగే పర్సన్ కాదు మనం. అలా అయిపోయింది. మనం డబ్బుకు లంగే వాళ్ళ ఇప్పుడు ఏదో ఒకటి సాధించేవాళ్ళు. మనది మన కష్టం కావాలి అనుకునే వాళ్ళు అంతే, కష్టపడాల్సింది అప్పుడు. మాది నేర్పిస్తుంది, రానన్నా కూడా నేర్పిస్తుంది. మాది పని ప్రతి ఒక్కరు నేర్పిస్తారు. నాకు రాదు మరో అను ఏదైనా కూడా అలా కాదు ఇలా కాదు అని కూర్చోబెట్టి